ఐబొమ్మ రవి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రవి హార్డ్ డిస్క్ లో 21,000 సినిమాలు గుర్తించిన అధికారులు మరిన్ని వివరాలపై ఆరా తీస్తున్నారు. 3 రోజుల కస్టడీలో భాగంగా మరోసారి రవిని విచారించనున్నారు. ఐబొమ్మ నెట్వర్క్ ఆర్థిక లావాదేవీలు, ఐపీ మాస్క్లపై అధికారులు ప్రశ్నించనున్నారు. పైరసీ వీడియోల అప్లోడ్ చేసే గ్యాంగ్ వెబ్సైట్ నిర్వహణపై కూపిలాగనున్నారు. ఐబొమ్మ రవి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రవి హార్డ్ డిస్క్ లో 21,000 సినిమాలు గుర్తించిన అధికారులు మరిన్ని వివరాలపై ఆరా తీస్తున్నారు. 3 రోజుల కస్టడీలో భాగంగా మరోసారి రవిని విచారించనున్నారు పోలీసులు. ఐబొమ్మ నెట్వర్క్ ఆర్థిక లావాదేవీలు, ఐపీ మాస్క్లపై అధికారులు ప్రశ్నించనున్నారు. పైరసీ వీడియోల అప్లోడ్ చేసే గ్యాంగ్ వెబ్సైట్ నిర్వహణపై కూపిలాగనున్నారు పోలీసులు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక మొత్తం కూడా ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి రవిని కస్టడీలోకి తీసుకున్నారు. గత వారం రోజుల క్రితం 5 రోజుల కస్టడీకి తీసుకుని విచారించిన నేపథ్యంలో అనేక విషయాలను ఐబొమ్మ రవి నుండి రాబట్టడం జరిగింది. కొన్ని విషయాలకు మొత్తం ఐబొమ్మ రవి నుండి సరైన సమాధానం రాకపోవడంతో అయితే రవిని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత పోలీసులు మళ్ళీ తిరిగి వారం రోజుల కస్టడీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తంలో కూడా అయితే 3 రోజుల కస్టడీ కోర్టు అయితే నాంపల్లి కోర్టు అనుమతించిన నేపథ్యంలో నిన్నటి నుండి ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుండి ఉదయం 10 గంటలకు ఆ రవిని అయితే సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిన్న సుమారుగా 5 గంటల పాటు రవిని విచారణ చేసే నేపథ్యంలో మొత్తం తోలుగా దీనికి సంబంధించినటువంటి వివిధ వెబ్సైట్లలో ఆయన ఇంతవరకు రవి 21,000 సినిమాలను అప్లోడ్ చేసినట్టుగా కూడా మొత్తంగా పోలీసులు అయితే గుర్తించారు. ఈ పార్టీకి దీనికి సంబంధించినటువంటి అయితే 5 రోజుల విచారణలో భాగంగా ఈ రోజు 2వ రోజు విచారణ చేయబోతున్నారు. ఐబొమ్మ రవి నెట్వర్క్ పైన, ఆర్థిక లావాదేవీలపై, ఐపీ మాస్క్ పైన కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఐబొమ్మ రవి విదేశీ సర్వర్ల గురించి యాడ్బుల్ అయితే ఈ యొక్క సర్వర్ చేసిన నేపథ్యంలో దీంట్లో కూడా యాడ్బుల్ అనే కంపెనీకి బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేసినట్టుగా కూడా తెలిసింది. కాబట్టి యాడ్బుల్ కంపెనీ నుండి ఎంత లావాదేవీలు జరిగాయి, ఆ లావాదేవీలను ఏ విధంగా నిర్వహించారనే కోణం లోపల కూడా ఇప్పటికీ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే యాప్ల నిర్వహణ కారణాలపైన లోతుగా ఆరా తీస్తున్నారు. అనాధికారిక వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో పైరసీ వీడియోలపై అప్లోడ్ చేసినటువంటి గ్యాంగ్ కూపి కూడా లాగుతున్నారు. ఇప్పటికైనా మొత్తం చూసుకునే కనుక మీకు 20 మంది ఏజెంట్స్ గా పనిచేస్తున్నారు. ఆ 20 మంది ఎక్కడెక్కడ ఉంటారు, ఏ విధంగా దాన్ని అప్లోడ్ చేస్తారు, ఏ విధంగా దీన్ని అయితే హెచ్డి క్వాలిటీ చేస్తారు, ఎక్కడ దీన్ని డౌన్లోడ్ చేస్తారు అనే కోణం లోపల ఆ వివరాలు అయితే రాబడుతున్నారు. మొత్తం ఈ రోజు 2వ రోజు కూడా సుమారు 6 గంటల పాటు నిర్వహించినారు. లావాదేవీల గురించి, ఆర్థిక లావాదేవీల గురించి, ఈ యొక్క పైరట్స్ కి సంబంధించినటువంటి ఆ వివరాలను లాగైతే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఐబొమ్మ బొప్పమే కాకుండా దీనికి సంబంధించినటువంటి మిర్రర్ ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో దీని మిర్రర్ అప్లికేషన్ సుమారుగా 365 మిర్రర్ అప్లికేషన్ల గురించి కూడా ఈయనతో కూపి లాగే విధంగా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. కీలక అయితే విషయాలన్నిటి కూడా ఆ పోలీసులు ఈయన నుండి సమాచారం సేకరించే విధంగా ఉన్నారు. అక్కడ నుంచి చూసుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి సిస్టమ్స్ తో ఉండేటటువంటి ఈ యొక్క ఏవైతే వెరైటీ వెబ్సైట్లు ఉన్నాయో ఆ వెబ్సైట్ల పైన పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.